అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను జూలై 1లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. హెడ్ మాస్టర్లు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బృందంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి విద్యాశాఖ కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా సంఘాలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పచెప్పడం జరిగిందని, 2వ జత నాణ్యతతో ఒక పద్ధతి ప్రకారం స్వయం సహాయక సంఘాలు అప్పగించాలని అన్నారు. హెడ్ మాస్టర్లు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బృందంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు విద్యాశాఖ సమీక్షలో మొదటి అంశంగా తీసుకోవడం జరుగుతుందని, అందువల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు నిర్దేశించిన సమయం ప్రకారం హాజరు కావాలని, ముందస్తు సెలవు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విధులకు గైర్హాజరు కావద్దని, ఒకవేళ గైర్హాజరైతే సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులు పాఠశాలకు ఆలస్యంగా వచ్చినా లేదా పాఠశాల సమయానికంటే ముందే వెళ్లిపోయినా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులైతే బాధ్యత అని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో భాగంగా పనుల కోసం అడ్వాన్సులు సైతం ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై అందరూ హెడ్ మాస్టర్లు, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు దృష్టి సారించి జూలై 1 నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో క్రమశిక్షణ పెంపొందించేలా విద్యార్థులను తయారు చేయాలని, భవిష్యత్తులో పిల్లలు మంచి స్థానంలో ఉండేలా టీచర్లు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ఫలితాలే ఉపాధ్యాయుల పనితీరుకు గేటు రాయని, ప్రత్యేకించి జిల్లాలో 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల సందర్భంగా తప్పులు జరగకుండా చూసుకోవాలని, హెడ్ మాస్టర్లు వారి పరిధిలో కాంప్లెక్స్ మీటింగ్లు ఏర్పాటు చేసి స్పష్టంగా తెలియచేయాలని అన్నారు. పాఠశాల యూనిఫామ్లలో భాగంగా 2వ విడత ఇచ్చే యూనిఫామ్ సైతం పిల్లలకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు పాఠశాలలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ అన్ని పరిశీలించి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మాట్లాడుతూ జూలై 1 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాల పనులన్నింటినీ పూర్తి చేయాలని, పాఠశాలలకు సంబంధించిన ఆస్తులను సంరక్షించే బాధ్యత హెడ్ మాస్టర్లపై ఉందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిపిఓ మురళి, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, టీఎస్ఎంఐడిసి ఇంజనీర్లు జిల్లా కేంద్రంలో హాజరు కాగా అన్ని మండలాల నుండి ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.